నేడు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటి వరకు మొత్తం 22,79,000 పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇవాళ బాపట్ల జిల్లాలోని 8 మండలాలతో పాటు వేమూరు నియోజకవర్గంలో పాస్ పుస్తకాలను సీఎం పంపిణీ చేయనున్నారు. జగిత్యాలలో రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. అంతర్గత కుమ్ములాటతో కాంగ్రెస్ ను వీడిన సీనియర్ నేత జీవన్ రెడ్డి నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలవనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు జగిత్యాలకు చేరుకొని జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు కేటీఆర్. మాజీ మంత్రి గంగుల కమలాకర్ వీరు జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జీవన్ రెడ్డితో సంప్రదింపులు జరిపారు కేటీఆర్. తెలంగాణ బీజేపీలో నిధుల గోల్మాల్ వ్యవహారం దుమారం రేపుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఫండ్స్ పక్కదారి పట్టాయని ఢిల్లీ అధిష్టానం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దీంతో నిధుల లెక్కలు తేల్చేందుకు కీలక నాయకులను రంగంలోకి దించింది. తటస్థంగా ఉండే పార్టీ సీనియర్ నేతలకు లెక్కలు తేల్చే బాధ్యతలు అప్పగించింది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. నేరుగా పోటీ చేసిన అభ్యర్థులతో మాట్లాడి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. తప్పు చేసిన వారిపై యాక్షన్ తప్పదని స్పష్టం చేశారు. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా కఠిన చర్యలకు హైకమాండ్ నిర్ణయించింది. ఒక్కో జిల్లాకు ఒక్కో నేత వెళ్లనున్నారు. లెక్కలన్నీ తేల్చి అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు. నేడు వనపర్తిలో జరిగే బహిరంగ సభలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు పాల్గొననున్నారు. రేవల్లి మండలంలో నిర్మిస్తున్న గొల్లపల్లి రిజర్వాయర్ కు వ్యతిరేకంగా 100 రోజులుగా రైతులు దీక్షలు చేస్తున్నారు. వారికి మద్దతుగా హరీష్ రావు ఈ సభ నిర్వహిస్తున్నారు. తొలుత ఈ మీటింగ్ కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయితే హైకోర్టును ఆశ్రయించి పర్మిషన్ తెచ్చుకుంది బీఆర్ఎస్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎన్నో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి పేద ప్రజలకు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొన్నం అన్నారు. రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. అందులో భాగంగా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. 2027 మార్చి నాటికి రీసర్వే 2.0 ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. 1,12,00,000 పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. 1,37,000 విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22A నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇతర సర్వీస్ ఇనాంలోని మరో 1,00,000 ఎకరాల భూములకు విముక్తి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. దీనికోసం ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని సూచనలు జారీ చేశారు. 2016 కంటే ముందు ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్లో పట్టా పొందిన ప్రతి ఇంటికి రిజిస్ట్రేషన్ చేయించుకునే సౌలభ్యం కల్పించాలని నిర్ణయించారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సోషల్ మీడియా నియంత్రణపై మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో జీఓఎం సమావేశం జరగనుంది. ఇందులో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నేటి సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడలో లూలు మాల్కు భూముల కేటాయింపులపై కీలక పరిణామం చోటు చేసుకుంది. లూలు మాల్కు భూ కేటాయింపుల విషయంలో ఏపీ సర్కార్ వెనక్కి తగ్గింది. దీనిపై హైకోర్టులో ఏపీ పిల్ దాఖలైంది. విచారణలో లూలు మాల్కు కేటాయించిన భూమి వెనక్కి తీసుకుంటామని కోర్టుకు తెలిపింది ఏపీ ప్రభుత్వం. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని న్యాయస్థానానికి తెలిపింది. తాను ఓటమికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 25 ఏళ్లు రాజకీయాల్లో కొనసాగుతానని, ఆఖరి శ్వాస వరకు భావితరాల కోసం పనిచేస్తానని వెల్లడించారు. విశాఖలోని ఏయూ మెగా కల్చరల్ ఫెస్ట్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కోట్ల మంది చెల్లించే పన్నులతోనే విద్య అందుతోందని గుర్తించి సమాజం రుణం తీర్చాలని స్టూడెంట్స్ కి సూచించారు పవన్. స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పలు పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారించింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్
దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. స్థానిక సంస్థలు, పంచాయతీలకు వీలైనంత త్వరలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని కోర్టుకు తెలిపారు ఏజీ శ్రీనివాస్. బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందని తెలిపారు. వారం రోజుల్లో ఎస్ఈసీ నియామకం, 10 రోజుల్లో బీసీ జనాభా లెక్కింపు పూర్తవుతుందన్నారు ఏజీ శ్రీనివాస్. ఏజీ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. యూటర్న్ తీసుకుంటున్న ఓ ట్రావెల్స్ బస్సుని వెనక వైపు నుంచి ట్రాలీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులోని పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ టు భువనేశ్వర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రాష్ట్రానికి ఏ రాజధాని లేకుండా చంద్రబాబు చేశారని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. రాజధాని కోసం అయ్యే 2 లక్షల కోట్లు ఎక్కడి నుండి తెస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు 2014 నుంచి 19 వరకు ఏటీఎంలా వాడుకున్నారని స్వయాన మోదీ అన్నారని, ఇప్పుడు అమరావతిని కూడా ఏటీఎం లాగా వాడుకుంటారన్నారు కదా అని తప్పుపట్టారు. మీరు సాధ్యం కానిది అమలు చేస్తామని చెబుతున్నారు కాబట్టే ప్లాన్ బి పెట్టామని చెప్పారు. విజయవాడలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. బార్బర్ షాప్ నిర్వాహకుడి పేరుతో ఫేక్ జీఎస్టీ లైసెన్స్ సృష్టించారు కేటుగాలు. 72 లక్షలు చెల్లించాలని బార్బర్ షాప్ యజమాని శ్రీనివాసరావుకు జీఎస్టీ అధికారుల నుంచి నోటీసులు రావడంతో కంగు తిన్నారు. తనకు బార్బర్ షాప్ తప్ప ఎలాంటి వ్యాపారం లేదని జీఎస్టీ అధికారులకు రిప్లై ఇచ్చారని బాధితుడు చెప్పారు. అయినా కానీ బ్యాంక్ ఖాతాలను నిలుపుదల చేస్తున్నట్టు అధికారులు లేఖలు రాశారని వాపోయారు. ఆధార్, బ్యాంక్ ఖాతాలను ఎవరో దుర్వినియోగం చేశారని, జీఎస్టీ ఉండటంతో ప్రభుత్వ పథకాలు రావడం లేదని గగ్గోలు పెడుతున్నారు. 6 నెలల నుంచి పోరాడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని, న్యాయం చేయాలని బాధితుడు శ్రీనివాసరావు కోరుతున్నారు. పశ్చిమ బెంగాల్లో ఈసీ వర్సెస్ దీదీ వైరం పతాక స్థాయికి చేరింది. టీఎంసీకి ఏకంగా ఈసీ అల్టిమేటం జారీ చేయడం వివాదంగా మారింది. ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ఎన్నికల నిర్వాహకులకు సహకరించాలని టీఎంసీకి ఈసీ స్పష్టం చేసింది. ఓటింగ్ సమయంలో బూత్ క్యాప్చరింగ్, బూత్ జామింగ్ వంటి చర్యలతో ఓటర్లకు అంతరాయం కలిగించే చట్టవిరుద్ధమైన చర్యలకు దూరంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. ఈసారి హింస లేని, భయరహిత, బెదిరింపు లేని, ప్రలోభాలకు అవకాశం లేని ఎన్నికలు జరుగుతాయని ఈసీ ట్వీట్ చేసింది. ఎన్నికల సంఘం ట్వీట్పై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వతంత్ర, నిష్పక్షపాత సంస్థగా ఉండాల్సిన ఈసీ ఇలాంటి టోన్లో మాట్లాడటం తగదని ఫైర్ అయ్యాయి. ఎన్నికల సంఘం ప్రవర్తనపై నమ్మకం దెబ్బతింటుందని టీఎంసీ సీరియస్ గా స్పందించింది. వెంటనే ఆ పోస్టులు తొలగించాలని డిమాండ్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర మంత్రివర్గ కీలక నిర్ణయాలు తీసుకుంది. పశ్చిమాసి యుద్ధం కారణంగా ఎరువుల ధరలు పెరగడంతో రైతులకు ఉపశమనం కలిగించింది. ఖరీఫ్ సీజన్ కోసం న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీకి 41,594 కోట్ల రూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే రాజస్థాన్లో హెచ్పీసీఎల్ రిఫైనరీ కోసం 79,459 కోట్లు ఇవ్వాలని తీర్మానం చేసింది. జైపూర్ మెట్రో ఫేజ్ 2 కోసం 13,038 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. నార్త్ ఈస్ట్ లో కమలా హైడ్రో పవర్ ప్లాంట్స్ కోసం 26,070 కోట్లు ఇవ్వాలని తీర్మానించింది. కలాయచు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కోసం 14,106 కోట్ల రూపాయలు కేటాయింపు చేసింది. తమిళ పార్టీల పొత్తులపై టీవీకే అధినేత విజయ్ సెటైర్లు వేశారు. తమిళనాడు కాంగ్రెస్ ను సీఎం స్టాలిన్ సంచలో వేసుకున్నారని విమర్శించారు. కానీ నిజమైన కాంగ్రెస్ పార్టీ వారు మనతో ఉన్నారన్నారు విజయ్. కూటమిలో ఉన్న వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకోరంటూ పొత్తులపై ఎద్దేవా చేశారు. ఎన్నికలకు 30 రోజుల ముందు నుంచే తనపై ఎక్కడ లేని కుట్రలు చేశారని మండిపడ్డారు. కానీ తననేమీ చేయలేరని కౌంటర్ ఇచ్చారు. తనని అణిచివేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశారని, కరూరు తొక్కిసలాటలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు విజయ్. తెలంగాణ వాతావరణంలో భిన్న పరిస్థితులు కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేటి నుంచి రాబోయే 2 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు టెంపరేచర్ పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు నేడు భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.